ఇక మరొక అంశం చూద్దాం, కీలకంగా చాలా బాధాకరమైన అంశం. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దారుణమైనటువంటి హత్యకు గురైనటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఎంత బాధాకరం అంటే, ఎంతో కొంత సమాజంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ 1% అన్న భయభక్తులు ఉన్నాయంటే అది ఎంతో కొంత విలువలు కలిగినటువంటి జర్నలిస్టులు ఉండబట్టేనండి. లేకపోతే పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తారు, రాజకీయ నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసి వారి యొక్క రక్తాన్ని పీలుస్తారు. మీడియా అనే వ్యవస్థ, రిపోర్టర్ అనేవాడు ఉంటే ఆ సమాచారాన్ని సేకరించి 10 మందికి తెలిసేలా చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలా చేస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటారనేటువంటి 1-2% భయమైనా ఉంది. కాబట్టే ఎంతో కొంత సమాజంలో కాస్త భయభక్తులు అధికారులు రాజకీయ నాయకులకు ఉన్నాయి, కాస్త నీతి నిజాయితీ బతుకుతుంది. లేకపోతే పరిస్థితులు దారుణం. ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని ఇక్కడ హత్య చేశారంటే ఇది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఉదయం వాకింగ్ చేస్తుండగా మాటేసి ఘాతుకం, వెంటాడి కత్తితో నరికి చంపిన రౌడీ షీటర్ తమీం. వీడిని ఎన్కౌంటర్ చేయాలండి, తమీం అనేవాడిని. వీడిని ఎన్కౌంటర్ చేస్తే రిపోర్టర్ల మీద కత్తులు దుయ్యాలనే వాడికి ఒక భయం కలగాలి. అని రిపోర్టర్లకే, మీడియా వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంక సాధారణ ప్రజలకు ఏముంటుందో రక్షణ? ఉంటుందా ఎవరికైనా? ఎంత దుర్మార్గం ఇది, ఎంత అనైతికం ఇది. దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించాలి. హోంమంత్రి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్ర హోంశాఖ కూడా స్పందించాలి. ఇలాంటి ఈ తమీం లాంటి ఉగ్రవాద లక్షణాలు ఉన్నటువంటి నీచుల్ని ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే సమాజం బాగుపడుతుంది. అడ్డుకోబోయిన మరో విలేకరు పైన దాష్టీకం, రక్తంతో తడిసిన కత్తిని ప్రదర్శిస్తూ బైక్పై పరారు. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణం, నిందితుడిపై 30 ఎర్ర చందనం, 3 మత ఘర్షణల కేసులు, ఊరి నుంచి బహిష్కరణ. నేను ఏదో వీడి ఉగ్రవాద లక్షణాలు కనబడతాయి అన్నాను కదా, ఇక్కడ చూడండి 30 ఎర్రచందన కేసులు ఉన్నాయి, దానికి తోడు 3 మత ఘర్షణల కేసులు. మత ఘర్షణలు పెట్టేవాడు ఉగ్రవాది, వాడు ఏ మతమైనా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, మత ఘర్షణలు రేపి మతాల మధ్య చిచ్చు పెట్టి అల్లకల్లోలం చేయాలనుకున్న వాడు ఉగ్రవాదితోనే సమానం. ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ నుంచి రావాల్సిన అవసరంలా, ఈ దేశంలో ఉండి కూడా మత ఘర్షణలు పెట్టి ఆ ఘర్షణల మధ్య చలి కాచుకుందాం అనుకునేటువంటి భావజాలం ఉన్నవాడు కూడా ఉగ్రవాదే. భారతదేశం హిందుత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం హిందువులు, ముస్లింలు అందరూ, అన్ని మతాల వారు, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ. భారతదేశం హిందూ దేశం, అతిపెద్ద హిందూ దేశం, అందులో నో డౌట్. అయినప్పటికీ కూడా అన్ని మతాలను కలుపుకొని వెళ్ళే దేశం. మరి అలాంటి దేశంలో ఈ తమీం లాంటి నీచమైనటువంటి ఉగ్రవాద భావజాలం ఉన్న వాళ్ళని మనం ఇంకా స్వేచ్ఛగా తిరగనిస్తున్నామంటే అది ఖచ్చితంగా మన చేతకంతనమే, మన ప్రభుత్వాల యొక్క వైఫల్యం, అది వ్యవస్థల యొక్క వైఫల్యం. ఎంత బాధాకరమైన సంఘటన కదా. 2 రోజుల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆయన వెంటాడి, ఈ నీచుడు తమీం అనేవాడు వెంటాడి కత్తితో నరికి చంపాడంట. అంటే ఏం చేసి ఉంటాడు ఆయన? వీడు చేసేటువంటి ఆ ఎర్రచందనం సంబంధించినటువంటి అంశాలు తీసుంటాడు బయటికి. 30 ఎర్రచందనం కేసులు ఉన్నాయి వీడి మీద, 30. అంటే ఈడు ఎవరికి సహకరిస్తున్నాడో, ఎంత ఉన్మాదంగా వ్యవహరిస్తున్నాడో. మరి ఒక దొంగతనం జరిగితే రిపోర్టర్ ఏం చేస్తాడంటే, పలానా వ్యక్తి దొంగతనం చేశాడు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది, లేదా సీసీటీవీ ఫుటేజ్లో పలానా వ్యక్తుల ఫోటోలు కనిపించని రాస్తాడు కదా. ఓ హత్య జరిగింది లైవ్లో, ఇదిగో పలానా వాడు ఈ విధంగా చేశాడు హత్య, దానికి కారణం ఇది అని. అరే రాయటమే తప్పు, చూపించడమే తప్పు అంటే ఎట్లా? వాడు చేసింది తప్పు, ఉన్మాది, వాడు ఉగ్రవాది. ఆ ఉగ్రవాది, ఆ ఉన్మాది గాడిని వాడి మీద రాసి ఉంటాడు వార్త. వీడేమన్నా సచ్చీలుడా? వీడు సచ్చీలుడైతే అరే ఒక మంచి వ్యక్తి అన్యాయంగా అతను బ్లాక్మెయిల్ చేసి రాశాడని అనుకుందాం. సచ్చీలుడు కాడు కదా, వీడు ఉగ్రవాది కదా. వీడు భారతదేశంలో ఇక్కడ తింటూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ గాలి పీల్చుతూ మత ఘర్షణలో ప్రేరేపించడం. ఆ కేసులు ఉన్నాయి 3 వాడి మీద. ఎర్రచందనానికి సంబంధించి కేసులు 30 కేసులు ఉన్నాయి. మరి వాడు చేసే తప్పుల్నే ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గారు రాసి ఉంటారు. ఆ కక్షతో, ఆ కోపంతో
వీడు ఆయన్ని దారుణంగా చంపి ఉంటాడు, అందులో డౌట్ లేదు. కాబట్టి ఈ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు, నేను కూడా డిమాండ్ చేస్తున్నా. పవర్ 9 మీడియా వేదిక సాక్షిగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గారిని చంపినటువంటి తమీం అనేటువంటి ఈ ఉగ్ర మోకని, ఈ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసి జర్నలిస్టులకి రక్షణ కల్పించండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, డీజీపీ గారు అనేక సమస్యలను వెలికితీసి ప్రజా గొంతుకగా మారి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టేటువంటి జర్నలిస్టులకి రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది. ఇక ప్రతోడు బెదిరిస్తాడు కత్తి తీసుకొని, నేను దొంగతనం చేస్తా, నేను హత్యలు చేస్తా, రేపులు చేస్తా, అయినా నా గురించి రాయడానికి లేదని బెదిరిస్తారు ప్రతోడు. వీడిని ఎన్కౌంటర్ చేస్తే తమీం అనేవాడిని ఎవడో బెదిరించడు, బెదిరించి సాహసం చేయుడు ఎవరు. కాబట్టి ఈ ఉగ్రవాది తమీం గాడిని ఎన్కౌంటర్ చెయ్యాలి బహిరంగంగా. ఇది ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్, ఆంధ్రజ్యోతి వాళ్ళ సమస్య కాదు. అందరూ గొంతెత్తాలి, ఈనాడు వాళ్ళు గొంతెత్తాలి, సాక్షి వాళ్ళు గొంతెత్తాలి, సో ప్రతి మీడియా ఛానల్ గొంతెత్తాలి, ప్రతి వార్తాపత్రిక యాజమాన్యాలు గొంతెత్తాలి, ఉద్యోగులు సిబ్బంది గొంతెత్తాలి. నేనైతే మన పవర్ 9 మీడియా వేదికగా ఈ తమీం అనేటువంటి నీచుని ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఏం తప్పు చేసినా ఒక రిపోర్టర్ని అంత దారుణంగా కత్తితో నరికి చంపడం అంటే ఎంత దారుణం, అది ఎంత ఉన్మాదం అది. ఇంకా చాలా బాధేస్తుంది. ఇంకా ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే ప్రభుత్వాలు మారి ఏంటి ఉపయోగం?